నువ్వు కాలేజ్‌లో ఉంటూ ఈ 4 థింగ్స్ చేస్తున్నావంటే పర్లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ రియల్లీ డూయింగ్ దోస్ థింగ్స్ దెన్ నీ లైఫ్ ఆల్రెడీ డేంజర్‌లో ఉంది. లెట్ మీ టెల్ యూ క్లియర్‌లీ. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనకి చాలా టైం ఉన్నట్టు అనిపిస్తది. బట్ ఫైనల్ ఇయర్‌కి వచ్చాక తెలిసిద్ది మన టైం ఎంత వేస్ట్ చేశామో. సో, నువ్వైతే నీ కాలేజ్ లైఫ్‌ని చాలా బెస్ట్‌గా ఇవ్వాలి అనుకుంటే ఈ 4 థింగ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అప్పుడు నీ కాలేజ్ లైఫ్ చాలా బెస్ట్ అయిద్ది. దీనిలో థర్డ్ థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ దానికంటే ముందు నువ్వు కనుక కాలేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆల్సో. సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 4 థింగ్స్ అనేది నీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే దే డోంట్ నో దిస్ మ్యాటర్స్. బట్ దిస్ రియల్లీ మ్యాటర్స్. అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలేజ్ క్లబ్స్. కాలేజ్‌లో చాలా అంటే చాలా క్లబ్స్ ఉంటాయి. ఆర్ట్స్ క్లబ్స్ అని ఉంటాయి, కల్చరల్ క్లబ్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. సో, ఆ క్లబ్స్‌లో నువ్వు కనుక జాయిన్ అవుతే నీకొచ్చే నాలెడ్జ్ కానీ, నీకొచ్చే ఎక్స్‌ప్లోరింగ్ గానీ, ఇయన్నీ నీకు ఎక్కడ దొరకదు. రియల్లీ ఎక్కడ దొరకదు. నీకొక ఫ్రెండ్స్ దొరుకుతారు, టీమ్ దొరికిద్ది, మేనేజ్ చేయడం స్కిల్స్ దొరుకుతాయి. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దొరుకుతాయి. సో, మీరు గనక మీ కాలేజ్‌లో ఉన్న ఏదో ఒక కల్చర్ దాంట్లో జాయిన్ అవ్వమని అంటలేదు. బట్ మీకు జాయిన్ అయ్యే ముందు కూడా చాలా రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే అలా జాయిన్ అవుతే మీకు అన్నీ రావు. మీకు నచ్చిన దానిలో మీకు ఏదైతే స్కిల్ ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి, కొంచెం రీసెర్చ్ చేసి, దానికి తగిన క్లబ్‌లో మాత్రమే మీరు జాయిన్ అవ్వాలి. దానివల్ల మీకు కూడా చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే నేను క్లబ్‌లో జాయిన్ అవ్వడం వల్ల క్లబ్‌లో జాయిన్ అవ్వక ముందు నాకు ఆల్మోస్ట్ ఏఐ గురించి ఏమీ తెలీదు. బట్ నేను ఎప్పుడైతే జెన్ ఏఐ క్లబ్‌లో మా కాలేజ్‌లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఏఐ మీద రీసెర్చ్ చేసి, ఏఐ మీద ఎక్స్‌ప్లోర్ చేసి ఎన్ని నేర్చుకున్నానో అండ్ ఆల్సో గాట్ దిస్ టీ షర్ట్. అది కూడా మన క్లబ్ నుంచి వచ్చింది. చాలా అడ్వాంటేజ్ కూడా ఉంది క్లబ్స్‌లో ఉండటం వల్ల. సో, నేను ఒకటే చెప్తున్నా. మీ కాలేజ్‌లో క్లబ్స్ ఒకవేళ ఉంటే మీరు రీసెర్చ్ చేసి ఒక మంచి దానిలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే యూ విల్ లెర్న్ ఎ లాట్, ఎక్స్‌ప్లోర్ ఎ లాట్, ఎంజాయ్ ఎ లాట్ అండ్ ఆల్సో స్ట్రగుల్ ఎ లాట్. బట్ అస్సలు ఉండకండి క్లబ్‌లో జాయిన్ అవ్వకండి. ఎందుకంటే యూ కాంట్ ఎక్స్‌ప్లోర్ థింగ్స్ ఎ లాట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రియల్లీ మ్యాటర్ ఎ లాట్. మన కాలేజ్ లైఫ్‌లో ఫ్రెండ్స్ మాత్రమే ఎక్కువ మ్యాటర్ అవుతాయి. ఎందుకంటే నువ్వు ఎవరికైతే సరౌండెడ్ ఉన్నావో వాళ్ళు దాన్ని బట్టే నువ్వు కూడా అలా తయారవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే నేను తీసుకుంటే స్టార్టింగ్‌లో డల్‌గా ఉండేవాడిని, ఏమి చేసేవాడిని కాదు. ఇంతకుముందు మేము ఒక గ్రూప్ ఆఫ్ 8 మెంబర్స్ ఉండేవాళ్ళం. అండ్ ఆ 8 మెంబర్స్‌లో ఒక 3-4 మెంబర్స్ మాత్రమే కాంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. బట్ వాళ్ళు కాల్ క్రియేట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా? ఎందుకు మేము చేయట్లేదు? ఎందుకు మేము కూడా స్టార్ట్ చేయాలి కదా! అని మమ్మల్ని చూసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. నీ ఫ్రెండ్స్ రియల్లీ మ్యాటర్. అలాగని ఉన్న ఫ్రెండ్స్‌ని వదిలేయమని కాదు. బట్ నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇంతకుముందు నేనిప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తిరుగుతున్నా. ఎవరైతే బిల్డింగ్ సంథింగ్ ఆన్ దేర్ ఓన్. ఒకళ్ళైతే ఒక ల్యాబ్ తయారు చేస్తారు. ఇంకొకళ్ళు ఏజెన్సీ బిల్డ్ చేస్తారు. ఇంకొకళ్ళు బిల్డింగ్ దేర్ ఓన్ వెబ్‌సైట్ విత్ దేర్ ఐడియాస్. వాళ్ళని చూసి నాకు కూడా ఒకటి అనిపించింది. నేను ఎందుకు ఒకటి స్టార్ట్ చేయకూడదు? వై డోంట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ మై ఐడియాస్. దానివల్లే నేను ఒక యాప్ తయారు చేయడం స్టార్ట్ చేశా. బికాస్ నాకు అలా అనిపించింది. ఎందుకు అనిపించింది? ఐ సరౌండెడ్ విత్ దోస్ పీపుల్. అలాగే ఇప్పుడు నువ్వు చిల్‌గా ఉన్నావనుకో, మూవీ చూస్తున్నావు, నెట్‌ఫ్లిక్స్‌లో సీరీస్ చూస్తున్నావనుకో, యూ విల్ బికమ్ ద సేమ్ గాయ్. ఎందుకంటే అదే అనిపించింది. లిటరల్లీ ఇంతకుముందు నేను అలాగే ఉండేవాడిని. బట్ ఇప్పుడు మారాను. బట్ అలాగే నువ్వు పాతను వదిలేయమని కాదు. బట్ స్పెండ్ లెస్ టైమ్. ఇది కొంచెం రూడ్‌గా అనిపించొచ్చు. బట్ దిస్ రియల్లీ మ్యాటర్స్ ఎ లాట్. చెప్పా కదా! ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ థర్డ్ థింగ్ ఇదే. సో, ఇది ఎందుకు చాలా ఇంపార్టెంటో చెప్తాను చూడండి. సో, టైం. టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం అందరం ప్రోకాస్టినేట్ చేస్తాం. అంటే ఒక వీడియో తీద్దాం అనుకున్నా ఇప్పుడు. బట్ ఎందుకో ఒక కారణం వల్ల ఓకే. నేను స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వలేదు. సో, లెట్స్ మేక్ ఇట్ టుమారో. అలా ఇంకో రేపు సరిగ్గా చేయలేదు. అండ్ లెట్స్ మేక్ ఇట్ డే ఆఫ్టర్ టుమారో. అలా పోస్ట్‌పోన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అక్కడ నీకు టైం వేస్ట్ అవుతుంది. అండ్ యూ ఆర్ బికమింగ్ వెరీ లేజీ. ఎందుకంటే ఇది నా సిట్యుయేషన్ నేనే ఎగ్జాంపుల్‌గా నేను ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నానో ఈ వీడియోని నేను స్క్రిప్ట్ ఒకవేళ రాసుకోలేదు అంటే ఐ డోంట్ మేక్ దిస్ వీడియో రైట్ నౌ రైట్? సేమ్ అలాగే మీరు కూడా మీ డైలీ లైఫ్‌లో ఏమేమి చేయాలో మీరనేది రాసుకోకపోతే యూ వోంట్ డూ ఎనీథింగ్. లిటరల్లీ రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేయాలో స్ట్రక్చర్ వేలో రాసుకోమని చెప్పట్లేదు. బట్ ఎవ్రీ డే ఒక 1 అవర్ ఇది స్పెండ్ చేయాలి. ఒక 1 అవర్ దీని మీద వర్క్ చేయాలి. ఒక 1 అవర్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఒక 1 అవర్ ఒక స్కిల్ మీద ఫోకస్ చేయాలి అని ఒక 1 అవర్ పెట్టుకో. అలా డైలీ ఒక టైమ్ టేబుల్‌లో పర్టిక్యులర్ టైంలో ఏమేం చేయాలో రాసుకుంటే దట్ రియల్లీ మ్యాటర్స్ ఎ లాట్. ఇక్కడ నీకు టైం సేవ్ అవుతుంది. అండ్ యూ నో వాట్ టు డూ రైట్ నౌ రాదర్ దాన్ స్క్రోలింగ్ రీల్స్. ఎందుకంటే చాలామంది ఏం చేయాలో తెలియక స్క్రోల్ చేసుకుంటూ అలా టైం పాస్ చేస్తారు. లిటరల్లీ నేనే ఎగ్జాంపుల్.
బిఫోర్ ఐ షుడ్ డూ ద సేమ్ థింగ్. బట్ ఇప్పుడు ఎప్పుడు ఏం చేయాలో ఒక ప్లానింగ్ ఉండటం వల్ల ఐఎమ్ ఏబుల్ టు డూ ద థింగ్స్ ఇన్ ఎవ్రీ ప్లాట్ఫామ్, ఇన్ ఎవ్రీ ఆఫ్ మై వర్క్స్. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ప్లాన్తో కనుక వేస్తే, బుక్ తీసుకొని మార్నింగ్ కాలేజ్ నుంచి ఎప్పుడు ఈ టైంలో ఈ టైం కాలేజ్ ఉంటుంది, కాలేజ్ తర్వాత ఏ టైంలో ఉంటుందో గో టు 1 hour జిమ్. ఒకవేళ మీకు ఆ ప్లాన్ ఉండుంటే గో టు జిమ్. నెక్స్ట్ 1 hour స్కిల్ మీద ఫోకస్ చేయి. దాని తర్వాత ఏం చేయాలి చూడు. అండ్ యూ హ్యావ్ పర్టికులర్ ప్లాన్. దట్స్ వై యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. సో టైం వేస్ట్ చేయాలని అనుకుంటున్నాను. డూ ఇట్. ఇట్ రియల్లీ హెల్ప్స్. సో 3 things అయిపోయినాయి. బట్ ద 4th thing ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అదే మన అందరికీ చాలా అంటే చాలా ల్యాక్ ఆఫ్ ఇట్, అండ్ ఈవెన్ మీ టూ. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. సో ఇప్పటిదాకా నేను చెప్పిందంత బాగుంది, కానీ ఇవన్నీ కన్సిస్టెన్సీగా లేకపోతే ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. సో హౌ టు బీ కన్సిస్టెంట్. సో 2 things ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి మిమ్మల్ని కూడా మార్చచ్చు అనుకుంటున్నాను. నన్నైతే కొంచెం బాగా మార్చినాయి. సో ఒకటి వచ్చేసి అకౌంటబిలిటీ. సో ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తా అన్నావో అది నీతో ఎవరొక క్లోజ్ ఫ్రెండ్కి కానీ, అయితే మీ మమ్మీకి కానీ, సమ్మన్ హూ విల్ ట్రస్ట్ యూ, హూ విల్ ఆస్క్ యూ అగైన్ డైలీ. సో వాళ్ళకి నువ్వు చెప్పు, లైక్ డైలీ 1 hour ఇది చేస్తాను అని. సో ఇఫ్ నువ్వు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు డైలీ నేను అడుగుతారు చేస్తున్నావా అని. సో దట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ ఇన్సైడ్ వై ఐఎమ్ నాట్ ఈవెన్ డూయింగ్ దిస్. సో డెఫినెట్లీ స్టార్ట్ చేస్తావు. లైక్ ఒక 2 days చేసిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు అడుగుతారు నువ్వు ఒకవేళ చేయలేదంటే. సో దట్ విల్ మేక్ యూ రిమైండ్, ఎస్ ఐ వాంటెడ్ టు డూ దిస్ రైట్ నౌ టుడే. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నాకు వర్కౌట్ అయింది, అండ్ మీకు వర్కౌట్ అయింది అనుకుంటే జస్ట్ వన్ ట్రై. మీకు కాలేజ్లో ఉంటే మంచి ఒక ఫ్రెండ్ ఉంటే హాస్టల్లో ఒకరిని పెట్టుకొని రోజు చేస్తాను చెప్పండి. ఎందుకంటే ఇంతకుముందు నేను వీడియోస్ చేసేవాడిని, మధ్యలో సడన్గా ఆపడం వల్ల I saw there 3-4 people every day who asked me why you're not even doing videos. వాళ్ళు అడగడం వల్ల అండ్ అది నాకు స్ట్రైక్ అయింది. ఎందుకు చేయట్లేదు, దే వాంట్ టు సీ మీ రైట్. సో అప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేశా. ఇది ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ వచ్చేసి పర్టికులర్ టైం. మేక్ ఏ పర్టికులర్ టైం ఫర్ పర్టికులర్ థింగ్స్. సో ఒక డైలీ 1 hour వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. సో వాట్ యూ వాంట్ టు డూ, డైలీ నువ్వు ఏదైతే ఫ్రీ అనుకుంటున్నావు టైంని, ఇప్పుడు నేను 7 to 8 కొంచెం ఫ్రీ, లైక్ ఐ డోంట్ డూ ఎనీథింగ్, ఐ జస్ట్ స్క్రోల్ రీల్స్. సో ఆ టైంని రీప్లేస్ టు విత్ దిస్ స్కిల్. సో నేను ఒక స్కిల్ని నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు లెర్న్ వెబ్సైట్, హౌ టు బిల్డ్ వెబ్సైట్స్. సో డైలీ 1 hour మాత్రమే ఒక అలారం పెట్టుకో. 7 to 8 PM. ఇట్ రింగ్స్ బిఫోర్ 7 PM అండ్ ఇట్ రింగ్స్ ఆఫ్టర్ 8 PM. సో ఇది ఇలా 2 alarms పెట్టి ఒక నోట్స్లో మెయింటైన్ చేయి. ఒక నోట్స్లో 30 days అని, ఒక 40 days ఆర్ సంథింగ్ లైక్ 10 days పెట్టి టిక్ చేసుకుంటూ డైలీ. అలా చేసి అలారమ్స్ పెట్టు. 2 things, అలారమ్స్ పెట్టు, అలాగే చేయి, అండ్ టైమర్ కూడా పెట్టు వెన్ యూ స్టార్ట్ వర్కింగ్. సో నాకు ఇలా వర్క్ అయింది. డైలీ ఒక 1 hour నేను వీడియో ఎడిటింగ్ మీద పెడదాం అనుకుంటున్నా. సో 7 to 8 అలారం పెట్టుకొని వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ టైమర్ 45 minutes పెడతా. 45 minutes వరకు నో డిస్ట్రాక్షన్స్, ఓన్లీ దిస్. 45 minutes వరకు నేను ఏమీ చేయకుండా ఓన్లీ దీని మీద చేయడం వల్ల, డైలీ ఇలా చేయడం వల్ల ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ కాన్సిస్టెంట్లీ ఎవ్రీ సింగిల్ డే. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ వర్క్స్ యూ. సో వై నాట్ టు ట్రై దిస్. అండ్ ఫైనలీ నా నుంచి నేను ఒకటే చెప్తాను, అండ్ ఐ ఫాలో ఎవ్రీ డే సింగిల్ డే దిస్ ఓన్లీ. సో అదేంటంటే కీప్ డూయింగ్, కీప్ గోయింగ్, అండ్ కీప్ గ్రోయింగ్. Subscribe to Diamond Explore.